శ్రీ గురుదేవదత్త. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం గురుమేదేవ సర్వకార్యేషు సర్వదా. ప్రార్థనపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. గురువే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తిపాదుకేభ్యో నమో నమః. దత్తాత్రేయాయ నమః. హయగ్రీవాయ నమః. అస్మద్గురుచరణ పాదారుందాభ్యాం నమో నమః. మనం ఇప్పుడు అయోధ్య గురించి తెలుసుకుందాం. అయోధ్య గురించి తెలుసుకునేటప్పుడు ఆల్రెడీ దీని గురించి చాలామంది విశ్లేషకులు, మహానుభావులు అందరూ కూడా చాలామంది కూడా చెప్పారు. కాకపోతే కొంతమంది చెప్పిన విషయాలు చాలా క్లుప్తంగా ఈజీగా అర్థమవుతుంటాయి. కనుక నా ద్వారా చెప్పబడే విషయాలు కొంతమందికి చాలా సులువుగా అర్థమవుతుంటాయి. కనుక నేను త్వరగా అర్థమవడానికి కొంచెం దగ్గరగా షార్ట్కట్లో చెప్పేసి కొంచెం మీకు ఈజీగా దాన్ని చేరడానికి అందుకు వీలుగా ఉండేట్టుగా చెప్దామని నేను ప్రయత్నం చేస్తున్నాను. మనం అయోధ్యని రాముడు అక్కడ పుట్టాడు, అక్కడే పెరిగాడు. తర్వాత ఆయన వనవాసంకి వెళ్ళాడు. వనవాసంకి వెళ్ళిన తర్వాత మళ్ళీ దశరథుడు వేడుకుంటాడు, రమ్మని అంటాడు. తర్వాత మనం రాముల వారి మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు, కొన్ని 11,000 సంవత్సరాల రికార్డులో ఉంది కనుక ఇన్ని వేల సంవత్సరాలు మళ్ళీ రాజ్య పరిపాలన చేశారు. ఎంతైనా అక్కడ పుట్టాడు కనుక ఆయన్ని ఏమని పిలుస్తారు? చిన్నప్పుడు పుట్టిన వాడిని ఏమంటారు? బాలుడని అంటారు కదా. అందుకని అయోధ్యలో ఇప్పుడు ప్రతిష్ఠ చేసే విధానం కూడా ఇప్పుడు చిన్న పిల్లవాడిగా ప్రతిష్ఠ చేస్తున్నారు. అంటే ఏమని? బాలరాముడు అని పేరు పెట్టారన్నమాట. అంటే బాలరాముడు అంటే చిన్నప్పుడు అక్కడ అసలు పుట్టినవాడు. ఇప్పుడు తల్లికి కొడుకు ఏమంటాడు? నా కొడుకు అంటాడు. అంటుంది తప్ప తల్లి వీడు పెద్దవాడు, వీడు వేరే పేరు పెట్టి పిలవరుగా. ఏమనుకున్నా కొడుకే అని అంటారు. అంటే చిన్న పిల్లవాడు, నా బాలరాముడు, నా చిన్న పిల్లవాడు అని అంటారు. అలానే రాముల వారు అక్కడే పుట్టారు కనుక ఆయన బాలరాముడిగా ప్రతిష్ఠ చేస్తున్నారు. ఇక్కడ మెయిన్ రీజన్ మీకు అర్థమైపోవాలి అందరికీ కూడా. బాలరాముడిగా చాలామంది డౌట్ వస్తుంది. బాలరాముడిగా ఎందుకు ప్రతిష్ఠ చేయాలి అని అనుకుంటారు. అక్కడే పుట్టినవాడు కనుక ఆ ఊరే తన ఊరు కనుక ఆ పిల్లవాడికి బాలరాముడు అని పేరు ఉంటుంది కనుక అలా బాలరాముడిలాగా ప్రతిష్ఠ చేస్తుంటారు. మరి ప్రతిష్ఠ చేసేప్పుడు ఒక రాముడు రావడం వల్ల ఒక ఉపయోగం ఏంటంటే, ఇది కొన్ని వేల సంవత్సరాల నుండి ప్రయత్నం చేస్తుంటే ఇది ఇప్పటికి దొరికింది. అది అంటే ఎందుకంటే కొన్నాళ్ళు పరిపాలన చేశాడు. దాని తర్వాత ఒక 50 మంది వంశస్థులు కూడా వంశంలో లైన్లో వచ్చారు. వాళ్ళు కూడా తరాలు దాటిపోయినాయి. లవకుశుల్లో కుశుడు వంశంలో ఉన్న వాళ్ళల్లో కూడా ఇప్పటికి కూడా వాళ్ళు సరియు నది దగ్గర కూర్చొని యజ్ఞగుండాలు కట్టారు. పెద్ద పెద్ద యజ్ఞగుండాలు కట్టారు. అక్కడ రాముడికి హవనం చేస్తున్నారు. అంటే ముందుగా రాముడు వచ్చే ముందు రాముల వారికి హవనం చేస్తున్నారు. అక్కడ హవనం చేసి రాముల వారిని పిలుద్దాము, ఆ రాముల వారు ఇక్కడ హవనం చేస్తున్నాం కదా, ఇక్కడే అసలు ఆయన ఉన్న నివాసం ఎక్కువే ఉన్నాడు, దగ్గరలో ఉన్నాడని అక్కడ తీసుకెళ్ళి యజ్ఞం హవనం అంటే యజ్ఞం చేయడం. యజ్ఞం చేసి అక్కడ రాముల వారిని ఆరాధించిన తర్వాత అప్పుడు రామాలయంలో ప్రతిష్ఠ చేస్తున్నాం. అంటే అక్కడ విగ్రహం ప్రతిష్ఠ చేస్తాం. ఇక్కడ అయోధ్యలో ఎలా ప్రతిష్ఠ చేస్తున్నాం మనం? అధివాసాలను ఉంటాయి. అధివాసాలంటే ముందుగా విగ్రహాలు తీసుకురావడం. దాన్ని కొంతమంది ఇప్పుడు పాంచానిక దీక్ష చేసేవాళ్ళు ఉంటారు. వైష్ణవ సంబంధంగా చేసే పాంచానిక దీక్ష చేస్తారు. లేదంటే నవరాత్రి 9 రోజులుగా చేయొచ్చు, లేదా 11 రోజులుగా చేయొచ్చు, లేదా తిరాత్రి 3 రోజులు కూడా చేయొచ్చు అన్నమాట. 3 రాత్రులుగా కూడా చేయొచ్చు అన్నమాట. దీన్ని అంటే జలాధివాసం అంటే అధివాసాలు అంటారు వీటిని. అలా అధివాసాలుగా పెట్టి రోజు ఒక స్నపనం చేస్తూ ఈ పుష్పాధివాసంలో ఉన్నప్పుడు పుష్పాలు తీసి మన్నాడు ఉదయం ఈ రోజంతా పుష్పాలతో అభిషేకం చేసి మన్నాడు దాన్ని తీసి మళ్ళీ సోమవారికి అభిషేకం చేసి మళ్ళీ పుడకబెడతారు. జలాధివాసంలో ఉంచుతారు. జలాధివాసంలో తీసి క్షీరాదివాసంలో ఉంచుతారు. క్షీరాదివాసం అంటే పాలు, అందరూ వచ్చిన భక్తులందరూ కూడా వచ్చి పాలు పోస్తారు. దాన్ని క్షీరాదివాసంగా ఉంచుతారు. క్షీరాదివాసం అయిపోయిన తర్వాత దధ్యాదివాసం అంటే పెరుగులో కూడా ఉంచవచ్చు. ఒక రోజంతా పెరుగులో కూడా ఉంచవచ్చు, దధ్యాదివాసం. దీని తర్వాత తేనెలో కూడా ఉంచవచ్చు. ఓకే, దాన్ని మధు కూడా తేనెలో కూడా ముంచి ఒక రోజంతా కూడా ఉంచవచ్చు. దాని తర్వాత బెల్లంలో గుడంలో కూడా ఒక రోజంతా కూడా ఉంచవచ్చు. అలాగే మనకున్న అవకాశాలు బట్టి అధివాసాలు చాలా ఉంటాయి. ఈ అధివాసాలతో మనం ఏ అధివాసమైనా ఆయనకి చేయొచ్చు. లాస్ట్లో మాత్రం శయ్యాధివాసం చేస్తాం. దాంట్లో మనం ఏం చేస్తున్నాం? అక్కడ జలాధివాసము, పుష్పాధివాసము, ఓకేనా, పంచామృతాలతో అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార. అంటే పంచదార బదులు బెల్లం వాడాలి. ఈ అధివాసాలన్నింటిలో కూడా స్వామివారిని అంటే పానకం, మనం ఎలా భావం చెప్పాలంటే పానకంలో ఉంచమని రాముల వారిని, సీతాదేవిని, హనుమంతుడిని, భరత లక్ష్మణుని అందరినీ కూడా అధివాసంలో దీంట్లో కూడా ఉంచవచ్చు అన్నమాట. అంటే చెరుకు రసం, స్వచ్ఛమైన చెరుకు రసం తీసుకొచ్చి దాంట్లో చక్కగా మిరియాలు కషాయం కలిపి, అలానే చక్కగా యాలకులన్నీ కలిపి, అతిమధురం కూడా కలిపి, సుగంధ ద్రవ్యాలు కలిపి దాంట్లో అధివాసంగా కూడా ఉంచవచ్చు అన్నమాట. ఇలా చేయొచ్చు.
అధివాసాలు చాలా ఉంటాయి. ఈ క్రతువును 11 రోజులుగా చేసుకోవచ్చు, లేదా అంటారు పాంచానిక దీక్ష చేయొచ్చు, లేదా మండల దీక్ష కూడా చేయొచ్చు. అయితే ఇలాగ పంచామృతాలతో అభిషేకం చేసి దాన్ని అభిషేకంగా పెట్టి జలాధివాసంగా ఉంచుతారు. దాన్ని అంటారు క్షీరాదివాసంగా, దాని పేరు క్షీరాదివాసంగా ఉంచుతారు. ఈ క్షీరాదివాసము అనేక అధివాసాల్లో ఉంచిన తర్వాత స్వామివారిని లాస్ట్ అండ్ ఫైనల్ శయ్యాదివాసం అంటారు. దాన్ని శయ్యాదివాసం అంటే చక్కగా స్వామివారికి, రాములకి, రామ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార ఆంజనేయ స్వామికి అక్కడ సేవకులు అక్కడ ఎంతమంది విగ్రహాలు ప్రతిష్ఠ చేస్తున్నామో అంతమంది కూడా అధివాసాలు అంటే చక్కగా పడుకోవడానికి వాళ్ళకి చక్కగా బెడ్షీట్ ఏర్పాటు చేసినట్టుగా, మంచం ఏర్పాటు చేసినట్టుగా వాళ్ళకి పరుపులు ఏర్పాటు చేస్తారు. ఆ పరుపుల మీద దేవతలందరూ పడుకోవాలి. పడుకున్న తర్వాత వారికి చక్కగా 8 దిక్కుల అష్టదిక్పాలకులను కాపలాగా పెట్టి అక్కడ ఉంచి అక్కడే ఇందా దేవతలు అక్కడే ఉండమని చెప్పి వాళ్ళని ఆ రోజున అక్కడే ఉండమని చెప్పి ఆ రాత్రి అంతా కూడా ఇందా దేవతలు అక్కడే ఉంటారని. బ్రహ్మాది పంచపాలకులు, దుర్గాడు క్షేత్రపాలకులు, అభయంకుడు, మహామృత్యుంజయులు వీళ్ళందరూ కూడా పరమేశ్వర సహితంగా కూడా ఆ దేవతలందరూ అధివాసంలోనే ఉంటారట. అంటే మనకు కనబడేది ఏ దేవత విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నామో అంతవరకే కనబడతారు. కానీ దేవతలు ఇంతమంది 54 దేవతలు, 3 దేవతలు అందరూ కూడా పరమేశ్వరు ఎక్కువ ఉంటే అక్కడే ఉంటారు, విష్ణువు ఎక్కువ ఉంటే అక్కడే ఉంటారు. కనుక దేవతలందరూ కూడా అక్కడే తన్మయత చెందుతూ అధివాసాలతో వీళ్ళు కూడా శయ్యాదివాసం చేస్తారు. అందరూ కూడా అక్కడే విస్తరిస్తారు. ఆ మందిరంలోనే అందరూ కూడా అక్కడే ఉంటారట. అందుకని వాళ్ళ రక్షణ చుట్టూ మనం ఏం చేస్తారు, కలశాలు పెట్టి కలసం చుట్టూ దారం చుట్టి ఆ రక్షణగా ఉంచుతారన్నమాట. అలా ఉంచి వాళ్ళకి అధివాసాలు చేసిన తర్వాత రాములు వారు పడుకున్నారు భావన చేసిన తర్వాత చుట్టూ పూలు పోసి చక్కగా వాళ్ళు నిద్రపోతున్నట్టుగా వాళ్ళకి విష్ణు చక్కగా విద్యాపద విసురుతూ ఆ రోజంతా కూడా హరినామ సంకీర్తన చేస్తారు. ఇప్పుడు ఎన్ని రోజులైతే దీక్ష చేస్తున్నారో వీరు అన్ని రోజులు కూడా హరినామ సంకీర్తన చేస్తూ ఉంటారన్నమాట. హరే రామ హరే కృష్ణ ఈ నామజపం చేసుకుంటూ మన్నాడు ఉదయం మళ్ళీ స్వామివారిని తీసి ఇంకా ప్రతిష్ఠ చేస్తారన్నమాట. 22వ తారీఖు మన ఇప్పుడు మన చాలా ప్రధాని అలానే మహానుభావులు అందరూ కూడా వస్తున్నారు కదా. ఆ రోజున రేపు 22వ తారీఖున స్వామివారిని ప్రతిష్ఠ చేస్తారు. అయితే కరెక్ట్గా ఈ విగ్రహ ప్రతిష్ఠ చేసే సమయంలో కూడా దీంట్లో ఇంకా చాలా విశేషం ఏముంది, ఆ యంత్రం రాముల వారి కింద పెట్టే యంత్రం ఉంటుంది. యంత్రము రాముల వారికి, సీతాదేవికి, లక్ష్మణుడి, భరత అందరికి కూడా యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రానికి కూడా అక్షరలక్షలు జపం చేస్తారు. అక్షరలక్షలు జపం చేసి ఆ జపం అంతా కూడా దారాదత్తం చేయాలి. అంటే ఎవరైతే జపం చేస్తామో ఓం రామ రామాయ నమః అని చెప్పి రామమంత్రం జపం చేసుకుంటూ, అంటే మీ మహామంత్రాలు మనం లైవ్లో చెప్పడం ఎందుకు చెప్పట్లేదు, అది మహామంత్రాలు అన్నింటిని కూడా చక్కగా జపం చేసి ఆ యంత్ర తీర్థాన్ని జపం చేసిన తీర్థం మొత్తం యంత్రం మీద పోస్తారు. యంత్రానికి కూడా ఈ అధివాసాలు ఏదైతే ఉంటాయో వాటికి కూడా అధివాసాలు ఉంటాయి. రోజు వాటికి కూడా క్షీరాదివాసము, శయ్యాదివాసం, పుష్పాదివాసము అనేక రకాల అధివాసాలన్నింటినీ కూడా చేసుకుంటూ వస్తారు. వాటికి కూడా మొత్తం చూడండి, ఇప్పుడు నేపాల్ నుండి కూడా వేల మంది వేద పండితులు వస్తున్నారు, మహా గొప్ప పండితులందరూ ఉన్నారు అక్కడ, వాళ్ళు వస్తున్నారు. దాని తర్వాత కాశీ నుండి వస్తున్నారు, ఉజ్జయిని నుండి వస్తున్నారు, మహంకాళి టెంపుల్ నుండి వస్తున్నారు, అలాగే ఇండియా నుండి మన హైదరాబాద్ నుండి వస్తున్నారు. తర్వాత భారతదేశం నలుమూల నుండి కూడా కొన్ని వేల మంది బ్రాహ్మలు వచ్చి ఈ యజ్ఞంలో పాల్గొంటున్నారు. పాల్గొని ఈ కట్టిన హోమగుండాల్లో కూర్చొని యజ్ఞం చేస్తున్నారు. అదొకటి కాకుండా వీళ్ళందరూ కూడా భయంకర అనుష్ఠానాన్ని చేస్తున్నారు. అంటే దేశం బాగుండాలి, దేశం సుభిక్షంగా ఉండాలి, ప్రజలందరూ బాగుండాలి, ఆనందంతో ఉండాలని చెప్పి వేల మంది బ్రాహ్మలు అక్కడ జపం చేయడానికి, అనుష్ఠానం చేయడానికి వస్తున్నారు. ఇప్పుడు మననాత్యాత మంత్ర ఎంత జపం చేసి కొద్దీ ఆ ఎనర్జీ పెరుగుతుంది. అలానే రామనామ జపాన్ని ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎన్ని వేల మంది కుదురుతుంది, వేల మంది జపం చేయడానికి బ్రాహ్మణులందరూ వచ్చి జపం చేసి ఆ యంత్రం మీద పోస్తారు. ఆ యంత్రం తీసుకొచ్చి కరెక్ట్గా సుముహూర్తం రోజున 22వ తారీఖున ఎగ్జాక్ట్లీ అది ముహూర్తం రోజున ఆ లోపల ఉన్నటువంటి వాళ్ళు ఆ గస్తం అంటే గుంట తవ్వుతారన్నమాట. ఆ గుంట లోపల ఆ యంత్రాన్ని పెడతారు. యంత్రం పెట్టిన తర్వాత ఆ యంత్రం పైన నవధాన్యాలు, నవరత్నాలు, ఓకేనా, పంచలోహాలు ఇవన్నీ కూడా దాని మీద వేసి అధివాసం చేస్తారు. అప్పుడు విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తారన్నమాట. అప్పుడు ఆ విగ్రహం ప్రతిష్ఠ చేసేటప్పుడు కూడా ఆ విగ్రహాన్ని అడుగున చిన్న కొసలాగా ఉంటుందన్నమాట. ఆ కొస ఈ యంత్రం పెట్టిన కనెక్షన్లు 2 తగులుతాయన్నమాట. తగలంగానే రాములు వారు ఒక అనంతమైన శక్తి వచ్చేస్తుంది రాముల వారికి. అయితే మామూలుగా ఉన్న శక్తి కన్నా అనంతమైన శక్తి వచ్చేస్తుంది. మనకి ఎలా తెలుస్తుంది అంటే దేవతలందరూ మన చండీ అమ్మవారి గురించి చెప్పేటప్పుడు కూడా దుర్మార్గుని చంపేటప్పుడు ఎలా వస్తుంది, అమ్మవారికి దేవతలందరూ కూడా తన శక్తిని ధారపోస్తారట. అప్పుడు అమ్మవారు అనంతమైన శక్తిగా మారుతారు. అలానే ఇప్పుడు రాముల వారు కూడా ఇంతమంది కలిసి రాముల వారి శక్తిని పోయడం వల్ల రాముల వారు ప్రజారాధ్యుడే ఉంటారట. అంటే మన భారతదేశం మొత్తం నలుమూల నుండి, అమెరికా నుండి, అన్ని దేశాల నుండి కూడా ప్రజలు రామనామ జపం చేస్తున్నారట. మన ఇండియన్సే కాదు, అన్ని దేశాల వాళ్ళు రామనామ జపం చేస్తూ అనేక మంది మహానుభావులందరూ కూడా ఆ జపం చేస్తూ ఇప్పుడు తిరుగుతున్నారట. అది రామ మందిరానికి వస్తున్నారట. అయితే ఇలా ప్రతిష్ఠ అనేది ఇలా జరుగుతుంది రాముల వారికి.